హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30%తో ఐఆర్ బకాయిల చెల్లింపులు ఆనందంలో ఉద్యోగ పెన్షనర్స్. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో అహర్నిశలు శ్రమిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు రిటైర్డ్ పెన్షనర్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న మానసిక మరియు ఆర్థిక వేదన వర్ణనాతీతంగా ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి వేదికగా ఏపీ ఐకాసా చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు ఉద్యోగుల తరపున వినిపించిన ఆవేదన ఇప్పుడు ప్రతి ఉద్యోగి ఇంట్లోనూ చర్చనీయాంశంగా అయితే మారింది. మరి ఆయన చేసిన వ్యాఖ్యలను మనం నిశితంగా పరిశీలిస్తే ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఉన్న సంబంధం ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా అధికారులు నిర్వహించే ప్రజా సమీక్ష సమావేశంలోనూ కేవలం పనులు ఎంతవరకు వచ్చాయి, లక్ష్యాలను ఎలా చేరుకోవాలని మాత్రమే ప్రశ్నిస్తున్నారు తప్ప, ఆ పనులు చేస్తున్నటువంటి ఉద్యోగుల వేతనాలు పెండింగ్ బకాయిల గురించి మాత్రం ఎక్కడా కూడా కనీసం సమీక్షలు జరగడం లేదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యవస్థలోని వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. దీని అర్థం ఏమిటంటే ప్రభుత్వం ఉద్యోగుల నుండి పనిని ఆశిస్తుంది. కానీ వారి కష్టానికి తగిన ఫలాన్ని మాత్రం సకాలంలో అందించడంలో విస్మరిస్తోంది. విస్మరిస్తోంది. అంటే పట్టించుకోవడం లేదు. ఉద్యోగ వర్గాల బలంగా ఉద్యోగ వర్గాలు నమ్ముతున్న ఈ మేరకు మరి ప్రస్తుతం ఉద్యోగులందరినీ వేధిస్తున్న మొట్టమొదటి మరియు ప్రధానమైన సమస్య 12వ వేతన సవరణ సంఘం 12th పీఆర్సీ ఏర్పాటులో జరుగుతున్న విపరీతమైన జాప్యం. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను సమీక్షించి పెరిగిన ధరలకు అనుగుణంగా కొత్త పే స్కేల్స్‌ను నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే 11వ పీఆర్సీ గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా కనీసం 12వ పీఆర్సీకి సంబంధించి ఒక చైర్మన్‌ను కూడా ప్రభుత్వం నియమించకపోవడం ఉద్యోగులలో తీవ్ర ఆందోళనను, అభద్రతా భావాన్ని కలిగిస్తోంది. సో, పీఆర్సీ చైర్మన్ నియామకం జరగకుండా వేతన సవరణ ప్రక్రియ ప్రారంభం కాదు. తద్వారా ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశం ఉండదు. ఈ జాప్యం వల్ల ప్రతి ఉద్యోగి నెలకు వేల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నారు అని, ఇది వారి కుటుంబాల ఆర్థిక బడ్జెట్‌పై కోలుకోలేని దెబ్బతీస్తుందని వారు వాపోతున్నారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుంది. కాబట్టి ఈలోపు ఉద్యోగుల తక్షణ ఉపశమనం కలిగించేలాగా ప్రభుత్వం మధ్యంతర భృతి ఐఆర్‌ని ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. గతంలో పీఆర్సీ నివేదిక ఆలస్యమైన ప్రతిసారి ప్రభుత్వం ఐఆర్ ప్రకటించి ఉద్యోగులను ఆదుకునేది. కానీ ప్రస్తుతం పీఆర్సీ నియామకంపై స్పష్టత లేకపోవడమే కాకుండా ఐఆర్ గురించి కూడా ప్రభుత్వం పెదవి విప్పకపోవడం ఉద్యోగ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో పాత జీతాలతో జీవనం సాగించడం మధ్యతరగతి ఉద్యోగికి కత్తి మీద సాములా మారింది. అందుకే కనీసం 30% ఐఆర్ ప్రకటించి తమకు ఆర్థిక భరోసా కల్పించాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం మరొక అతిపెద్ద సమస్యగా పరిణమించింది. ఉద్యోగులు తమ కష్టార్జితం నుంచి దాచుకున్న జీపీఎఫ్ నిధులు, ఏపీజీఎల్ఏ మొత్తాలు, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు మరియు సెలవులను అమ్ముకోగా వచ్చే సరెండర్ లీవ్ నగదు వంటివి ఏళ్ల తరబడి ట్రెజరీలో ఆగిపోయాయి. ఇవి ప్రభుత్వం ఇచ్చే కానుకలు కావు. ఉద్యోగి తన సొంత అవసరాల కోసం దాచుకున్న సొమ్ము, తమ పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం లేదా అత్యవసర వైద్య చికిత్సల కోసం ఈ డబ్బును వాడుకోవాలని దరఖాస్తు చేసుకుంటే నిధులు లేవనే సాకుతో బిల్లులను ఆపివేయడం వల్ల ఉద్యోగులు బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద 24-36% వడ్డీకి అప్పులైతే చేయాల్సొస్తుంది. మరి తమ వద్దే లక్షలాది రూపాయల సొంత డబ్బు ఉండి కూడా ఇలా అప్పుల పాలు కావడం అనేది ఉద్యోగులకు తీరని అవమానంగా అయితే అనిపిస్తుంది. సో, ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఉద్యోగులు గతంలో తాము చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా 2022 ఫిబ్రవరి 3న విజయవాడ నగరాన్ని దిగ్బంధించినటువంటి చలో విజయవాడ మహా ఉద్యమం ప్రతి ఉద్యోగి గుండెల్లో ఇంకా సజీవంగానే ఉంది. లక్షలాది మంది ఉద్యోగులు రోడ్ల మీదకొచ్చి తమ హక్కుల కోసం గర్జించిన ఆ రోజున ప్రభుత్వం దిగివచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.
కానీ ఆ ఉద్యమం జరిగి 3 ఏళ్లు దాటినా నేటికి తమ ప్రాథమిక సమస్యలు అపరిష్కృతంగానే ఉండటం వారిని తీవ్ర నిస్పృహకు గురిచేస్తోంది. పీఆర్సీ నియామకాన్ని ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తోందని, దీనివల్ల తమకు రావాల్సిన వేల కోట్ల రూపాయల ప్రయోజనాలను ప్రభుత్వం ఎగవేస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో పెండింగ్ బిల్లుల చెల్లింపులపై కొన్ని సానుకూల వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం తమకు తెలుసని, అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమం విషయంలో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాలను అమలు చేస్తూ, పాత బకాయిలను ఒక్కొక్కటిగా తీర్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి ఆర్థిక స్థిరత్వం రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని, కానీ అప్పటి వరకు ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎటువంటి అసౌకర్యానికి గురవ్వకుండా చూస్తామని ఆయనైతే తన ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ హామీలతో ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించినప్పటికీ ఆచరణలో మార్పు కోసం వారైతే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా తక్షణమే 12వ పీఆర్సీ చైర్మన్‌ను నియమించి ఐఆర్ ప్రకటించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అయితే వారు కోరుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి రథానికి ఉద్యోగులు చక్రాల్లాంటి వారని, ఆ చక్రాలు సక్రమంగా ఉన్నప్పుడే పాలన అనేది సాఫీగా సాగుతుంది అని వారు గుర్తు చేస్తున్నారు. ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు తీరి వారు సంతోషంలో నెలకొన్నప్పుడే వారు మరింత ఉత్సాహంతో మరియు అంకితభావంతో రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాలయాపన చేయకుండా ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించి వారి ఇళ్లలో మళ్ళీ వెలుగులు నింపుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కుటుంబాలు లక్షలాది కుటుంబాలు ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి.